श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 48వ అధ్యాయం నిన్నటి తరువాయి. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందం అనిపించింది. ఆయన ఆ స్త్రీ వ్యాధులను నివారించే కథను మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు. తమ నియమానుసారం బాబా
అక్కడున్న మూడో వ్యక్తితో తమ బాధను పూర్తిగా సవిస్తరంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసింది. కానీ ఆమె ఎదురుగా మూడో వారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చేయి, కడుపు, నడుము ఎన్నో రోజుల నుంచి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను. కానీ ఏమాత్రం గుణం కనపడలేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది? అలా ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా మూడో వారికి చెప్పారు బాబా. కానీ ఈ కథంతా ఆ స్త్రీకి సంబంధించినదే, ఆమెదే. తరువాత 1-2 నెలలు గడిచాక బాబా తన గురించి ఏ ఏ వ్యధల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమెకు పూర్తిగా నయమయ్యాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. ఇటువైపు సపట్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునుపట్లాగే చల్ హట్ అని అతన్ని సత్కరించారు. సపట్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియటం లేదు. బాబా ఎప్పుడూ నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు. గత జన్మలో నేనేదో మహాపాపం చేసుంటాను. దానివల్లే ఆయన నా మీద కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే పొద్దున సాయంత్రం జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతారు. నా మొహాన ఈ చెలహట్ ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మాచరణ జరిగి ఉండొచ్చు. ఎన్నో పాపాలు నేను మూటగట్టుకుని ఉండుంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగటం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాడిలా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారని అనిపిస్తోంది. సపట్నేకర్ బాబా అనుగ్రహం తనపై వర్షించేంత వరకు బాబాపైనే మనసు స్థిరం చేసి గుండె నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. 3 రకాల దుఃఖ దావానలంతో పీడింపబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకు తృప్తి కలగకుండా నిరాశతో షిరిడి నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్ళే వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? సపట్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాకులం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నిద్ర పట్టగా మంచం మీద అటు ఇటు దొర్లుతూ కళ్ళు తెరుచుకుని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గరలో లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూర్చుని ఉన్న సమయం చూసుకుని బాబా పాదాలు పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరసు పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తరువాత సపట్నేకర్ బాబా పాదాలను నొక్కుతూ కూర్చున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఓ శూద్ర జాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పెసకసాగింది. ఎప్పటిలాగా బాబా ఆమెకు కథ చెప్పడం మొదలుపెట్టారు. సపట్నేకర్ అది శ్రద్ధగా వినసాగాడు. ఆ మాటల చమత్కారం ఏమిటంటే అదంతా అక్షరాల తన కథే. ఆ స్త్రీ ఊకొడుతూ ఉన్నప్పటికీ సపట్నేకర్ ఆశ్చర్యభరితుడై తన కథనే తను వింటూ కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో విస్మయం కలిగింది. అదొక వ్యాపారి కథ, కానీ వస్తుతః అది తన కథే. అందులో మరణించిన తన కొడుకు మృతి గురించి ఉంది. ఒకానొక దగ్గర బంధువు కథ చెప్పినట్లు అలా అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగిందంతా సవిస్తరంగా ఆయన చెప్పారు. బాబా ఆ స్త్రీకి ఆ కథ చెప్తున్నారు, కానీ ఆమెకి ఆ కథతో ఎలాంటి సంబంధము లేదు. అది ఓ తండ్రి కొడుకుల గాథ. విషయం కేవలం ఆ ఇద్దరిదే. అలా ఆ కథను సాయిబాబా నోటి నుంచి విన్న సపట్నేకర్ మనసుకి ఎంతో చిత్రం అనిపించింది. బాబా చరణాలపై అతని గౌరవం మరింతగా పెరిగింది. అతనికి ఎంతో కుతూహలంగా అనిపించింది. అరచేతిలో ఉసిరికాయలా బాబాకి ఇదంతా ఎలా తెలుసు? స్వయంగా పరబ్రహ్మతో ఏకరూపులై ఉండే ఆయనకి జగత్తంతా తన కుటుంబంలాగే అనిపిస్తుంది. అంతేకాదు, ఆయన స్వయంగా జగత్తుగా అయి నటిస్తారు. సాయిబాబా లక్షణం అదే. సాయిబాబా సాక్షాత్తు ఏకాత్మత అవతారం. ఆయనకు తమ పర భేదాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా సవిస్తరంగా జగద్రూపంతో వ్యాపించి ఉంటారు. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వారికి అన్యత్వ భావన ఎక్కడుంటుంది? ఆకాశానికి రంగు లేదా బురద అంటనట్లు అలా ద్రష్ట దర్శనం దృశ్యంలోని భేదం వారికి కనిపించదు. ఆ ప్రకారంగా బాబా సర్వజ్ఞుడు అని సపట్నేకర్ మనసులో ముద్రించుకోగానే బాబా అతనితో ఏమన్నారో సజ్జన శ్రోతలు వినాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
సపత్నేకర్ వైపు వేలు చూపుతూ ఆశ్చర్యం కొలిపేలా బాబా ఇలా అన్నారు, నేను ఇతని కొడుకును చంపానా? అలా అని ఇతను నా మీద నేరం మోపుతున్నాడు. అరే, నేను లోకల పిల్లల్ని చంపేవాణ్ణా? ఇతను ఎందుకు మసీద్కు వచ్చి ఏడుస్తున్నాడు? సరే, నేనిప్పుడే అతని కొడుకుని అతని కడుపులో పడేస్తాను. ఈ స్త్రీకి మరణించిన ఆమె రామదాస్ పేరు గల కొడుకుని తిరిగి ఇచ్చినట్లు ఇతని కొడుకును ఇతని కడుపులో తిరిగి పెడతాను. ఇది విని సపత్నేకర్ బాబా వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుండిపోయారు. బాబా అతని తలపై చేయి పెట్టి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు, ఈ పాదాలు ఎంతో పురాతనమైనవి. నీ చింత దూరమైంది. నాపై పూర్తి విశ్వాసం పెట్టు. వెంటనే నీవు కృతార్థుడవుతావు. బాబా పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు చెవులకి అమృత సమానంగా ఉన్న ఆ మధుర శబ్దాలు విని సపత్నేకరు కనురెప్పల మాట నుంచి ఉబికిన అశ్రువులతో చెక్కేళ్లు తడిసిపోయి అతని బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. అతనికి అష్టభావాలు కలిగాయి. కళ్ళ నుంచి పరవళ్ళు త్రొక్కుతూ ఆనందాశ్రువులు ఉప్పెన్లా ఉరికాయి. అప్పుడు ప్రేమ ఉప్పరికొనగా ఆ అశ్రువులతో బాబా చరణాలను కడిగాడు. మళ్ళీ బాబా అతని తలపై చేయి పెట్టి ఇలా అన్నారు, ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కూర్చో. అప్పుడు సపత్నేకరు పట్టరానంత ఆనందంతో తన బస్కు వెళ్ళిపోయాడు. నైవేద్యం తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ హారతి అయ్యాక ఆ పళ్ళాన్ని బాబా ముందు పెట్టాడు. ఆ పళ్ళెం చుట్టూ నీళ్లు చల్లి విధిపూర్వకంగా కళ్ళను తాకి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ నైవేద్యాన్ని బాబాకి అర్పించాడు. తర్వాత నిత్యక్రమాన్ని అనుసరించి బాబా ఆ పళ్ళెంపై చేయి పెట్టి నైవేద్యం స్వీకరించిన మీదట సపత్నేకరు ఆనందాల అంబరాన్ని తాకింది. అప్పుడు ఆ సమయంలో ఇతర భక్తులు బాబా పాదాలపై పడిపోయారు. ఆ రద్దీలో దూరి సపత్నేకరు చటుక్కున బాబాకి మళ్ళీ నమస్కరించాడు. తొందరలో భక్తుల తలకి అతని తల ఢీకొంది. అది చూసి బాబా సపత్నేకర్తో మెల్లగా ఏమన్నారో చూడండి. అరే, మళ్ళీ మళ్ళీ ఇలా నమస్కరించటం ఎందుకు? ఒక్కసారి ప్రేమతో పెడితే చాలు. సరే, ఆ రాత్రి చావడి ఊరేగింపు జరిగింది. సపత్నేకరు ఎంతో ప్రేమతో భక్తితో పల్లకి ముందు చేతిలో దండం ధరించి ఆనందంతో బయలుదేరాడు. చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ముందే తెలుసు. పాండురంగన్నే చూస్తున్నట్లు అనిపించింది. సపత్నేకర్కి తర్వాత తిరిగి వెళ్ళిపోవటానికి అనుజ్ఞ అడిగినప్పుడు తిని వెళ్ళు అన్నారు బాబా. సపత్నేకరు ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. భోజనమయ్యాక సెలవు తీసుకోవటానికి బాబా దర్శనానికి బయలుదేరాడు. ఇంతలో అతని మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. బాబా దక్షిణ అడిగితే ఎలా ఇవ్వాలి? జేబులో డబ్బంతా అయిపోయింది. తిరుగు ప్రయాణానికి కావలసినంత మాత్రమే మిగిలి ఉంది. బాబా దక్షిణ ఇవ్వు అంటే ఏమని సమాధానం చెప్పాలో ముందే నిశ్చయించుకున్నాడు. ఆయన అడక్క ముందే ₹1 చేతిలో పెట్టాలి. మళ్ళీ అడిగితే మరొకటి ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు ఛార్జీలకు అవసరమైనంతే నా దగ్గరుంది అని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిశ్చయించుకుని అతను బాబాని కలిసేందుకు వెళ్ళాడు. ఇదివరకు నిశ్చయించుకున్నట్లే అతను బాబా చేతిలో ₹1 పెట్టగానే బాబా మరొకటి అడిగారు. అది ఇచ్చాక బాబా ఎంతో స్పష్టంగా ఈ కొబ్బరికాయ తీసుకో, నీ భార్య కొంగులో వెయ్యి. ఇప్పుడు మనసులో కలవరాన్ని వదిలేసి హాయిగా ఇంటికి వెళ్ళిపో. తర్వాత 12 నెలలయ్యాక సపత్నేకర్కి పుత్రుడు కలిగాడు. 8 నెలల పిల్లవాడిని తీసుకొని వాళ్ళిద్దరూ తిరిగి బాబా దర్శనానికి వచ్చారు. అతన్ని బాబా చరణాలపై పెట్టారు. మహాత్ముల చేతలు ఎంతో లోతైనవి. అప్పుడు వారిద్దరూ చేతులు జోడించి బాబాకి ఏమని విన్నపం చేశారో వినండి. బాబా, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో మాకు అసలు తెలియటం లేదు కనుక మేము మీ చరణాలపై కేవలం మస్తకం పెడుతున్నాము. మేము హీనులము, దీనులము, పామర్లము, అనాథలమైన మాపై కృప చూపండి. ఇక మీదట మాకు మీ చరణాల్లో సదా సర్వత్రా ఆశ్రయం ఇవ్వండి. మేలుకుని ఉన్న స్వప్నంలో ఉన్న మా మనసులో అనేక రకాలైన ఆలోచనలు ఎగిసిపడుతుంటాయి. రాత్రింబవళ్ళు మాకు విశ్రాంతి ఉండదు. అయినా
బాబా మమ్మల్ని మీ వైపు తిప్పుకోండి. అలా అని భార్యను తీసుకొని దయాపరులైన సాయినాథునికి నమస్కరించి తమ చంచల మనసుని స్థిరం చేసుకొని తమ పనిని పూర్తి చేసుకొని తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సరే, మురళీధర్ అనే ఆ అబ్బాయి తర్వాత ఇద్దరు అబ్బాయిలు భాస్కర్ దీర్ఘన కలిగారు. వీరిలో సపత్నేకరు ప్రశాంతి చిత్తుడైనాడు. మొదట్లో కథను క్లుప్తంగా చెప్పాలనే ఉద్దేశమే ఉంది. కానీ సాయినాథులే చెప్పేవారు కనుక గ్రంథ విస్తారంగా బాగా పెరిగిపోయింది. ఆయనకి శరణి వెళ్ళి ఈ హేమడ్ పంతు తర్వాత కథాసారాన్ని శ్రోతలకు సూచిస్తున్నాడు. ఆ కథ దీనికన్నా మనసుకి సుఖం కలిగించేదిగా ఉంది. చమత్కారాలను ఇష్టపడే అలాంటి ఒక భక్తుడి కోరికను శ్రేష్ఠులైన బాబా నెరవేర్చారు. జనులు సాయి గుణాలను వర్ణిస్తారు. కానీ సదా దోషాలే చూసే అలవాటున్న మనుషులకి అందులో చెడు గుణాలే కనిపిస్తాయి. స్వయంగా ప్రాపంచిక ఇచ్చ కానీ పారమార్థిక ఇచ్చ కానీ ఉండదు. కేవలం ఎదుటివారి దోషాలు ఎన్నటమే మనసులో ఉండే ఆలోచన. సాయిబాబా నిజమైన మహాత్ములై ఉంటే నాకు నిశ్చయం కలిగిస్తారు. నాకు అనుభవం రాకుండా ఆయన్ని నేను అసలు నమ్మను. ఆ ప్రకారంగా కేవలం పరీక్షించడానికే షిరిడీ వెళ్ళాలన్న వారి కోరిక నెరవేరుతుంది. ఇక ఈ కథ తర్వాత అధ్యాయంలో చెప్పబడింది. సజ్జన శ్రోతలు దాన్ని వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని శశాంక భక్త అనుగ్రహకరణ అనే పేరు గల 48వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसर बाबूजी की जय. 48వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 1983వ సంవత్సరము సెప్టెంబరు 14న ఈ కథలోని అక్కలకోటి నివాసి సపట్నేకర్ గారి భార్యని కలిసే అదృష్టము ఓ శుభదినాన పూణేలో నాకు లభించింది. అప్పుడు ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ పడుకునే ఉండేది. అయినా నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె లేచి కూర్చొని అప్పుడు జరిగిన ఆ సందర్భం గురించిన వర్ణను ఎంతో ఉత్సాహంగా వివరంగా నాకు చెప్పింది. మూల గ్రంథంలానే ప్రత్యక్షంగా అప్పుడు ఉన్న వ్యక్తి చెప్పినది మరింతగా మనోరంజకంగా నాకు అనిపించింది. శ్రీ సాయి లీలలో జనవరి 1984వ సంవత్సరపు మాసపత్రికలో ప్రచురించబడి అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ వర్ణనలోని విశేషాలు కొన్ని ఇక్కడ చెప్పవలసి ఉంది. పార్వతీబాయి నాకు ఇలా చెప్పింది. బాబా సపట్నేకర్ని చల్హట్ అని కేవలము అరవటమే కాదు, చేత్తో అతన్ని ఎంతగా తోశారంటే ఆ తోపుకి సపట్నేకర్ తలపాగా ఊడి కింద పడిపోయింది. పార్వతీబాయిని మాత్రం బాబా ఏమీ అనలేదు. తమ పాదాలపై ఆమె తలను పెట్టనిచ్చారు. ఇంతేకాదు, చేతి నిండా విభూతి తీసుకుని ఆమె తలపై పోసి ఇలా అన్నారు, తీసుకో, 1 2 3 4 ఎన్ని కావాలో అన్ని తీసుకో. తర్వాత నిజంగానే పార్వతీబాయికి ఒక్క మురళీధరే కాదు, భాస్కరు దినకర్తో కలిపి మొత్తం 8 మంది కొడుకులు, 1 కూతురు, ఇంతమంది సంతానం కలిగారు. మరో విషయం, చావుడి ఊరేగింపు గురించి పార్వతీబాయి ఆ ఉత్సవాన్ని గురించి చెబీనా అంటే రాజుల ఊరేగింపు అన్నమాట వాడింది. ఆమె బాబా పల్లకీలో ఎన్నడూ ఆమె బాబా పల్లకీలో ఎన్నడూ కూర్చోలేదు. భక్తులు ఎత్తి కూర్చోబెడితే ఆయన వెంటనే వెనకాల నడిచి వస్తూ కనిపించేవారు. బాబా స్వయంగా నర్తించేవారు కూడా. ఒకసారి ఒక కాలు ముందు పెట్టి తర్వాత 2వ కాలు ముందు పెట్టి ఎంతో నైపుణ్యంగా ఆయన నర్తించేవారు అన్నది. ఇది చెప్పేటప్పుడు పార్వతీబాయి అందులో ఎంతగానో లీనమైపోయిందంటే చేతులు పైకెత్తి బాబాని అనుకరించి చూపించింది. సరే, పార్వతీబాయి చెప్పిన 3వ విషయము, మొదటి కొడుకు మురళీధర్ పుట్టాక సపట్నేకర్కి బాబా పట్ల భక్తి మరింతగా దృఢపడింది. అది ఆ తర్వాత ఎంత పెరిగిపోయిందంటే అప్పుడు ఆధ్యాత్మికతలో వైరాగ్యంలో అతనికి ఎంతో పురోగతి కలిగిందంటే అతని 2వ కొడుకు భాస్కర్ 10 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడు చనిపోయాడు. సపట్నేకర్ అప్పుడు బాబా పటం ముందర మిగిలిన పిల్లలందరినీ నిలబెట్టి ఇలా అన్నాడట,
అరే, వీరందరినీ నువ్వు తీసుకుపో, అయినా నేను నీ భక్తిని విడవను. తర్వాత దినకర్తో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే అతని తండ్రి మొదటి నుంచి దత్తభక్తుడంట. గాన్గాపురం ఎప్పుడూ వెళ్ళొస్తుండేవాడట. అక్కడ ఒకసారి అతని మొదటి భార్య, ఆమె కొడుకు చనిపోవటం వల్ల నిరాశ చెంది ప్రాణాలు తీసుకోవటానికి నదిలో దూకేశాడు. కానీ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులే అతన్ని బయటికి తీసి అక్కలకోటకి వెళ్ళి తిరిగి వకీలు పని మొదలు పెట్టమని ఆజ్ఞాపించారు. తరువాత బాబాపై అధ్యాయంలో వర్ణించినట్లు అతన్ని తమ దగ్గరకు లాక్కొని శాశ్వతంగా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల ఓ విషయం తెలుస్తుంది. పూర్వజన్మ పుణ్యము, తపస్సు లేకపోతే మహాత్ములతో కలయిక, వారి అనుగ్రహము లభించవు. ఇది విని నాకు అనిపిస్తుంది కదా, శ్రీ దత్తాత్రేయులు అక్కలకోట స్వామి సమర్థులు, తాము ఒకటేనని చూపడానికి సపత్నేకరికి మొదట సంసారములోని దుఃఖం వల్ల కలిగిన వైరాగ్యము, అయోగ్యము, వ్యర్థము అన్నీ దాన్ని తొలగించి అతని తమ భక్తితో పెట్టి తర్వాత అతనిలోని నిజమైన జ్ఞాన జన్య వైరాగ్యాన్ని, స్థితప్రజ్ఞతని ఉత్పన్నం చేసి అతన్ని ఉద్ధరించాలి. కనుక బాబా ఈ హత్యల లీలను జరిపించారేమో. సరే, బాబా భక్తులను సన్మార్గంలో పెట్టడానికి, వారికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగించటానికి చూపే తమ కుశలత అలౌకికము, అద్భుతము, అగాధము అన్న మాటలు అక్షరాల నిజం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 49వ అధ్యాయం సాధు పరీక్ష మనోనిగ్రహం. మహాత్ములను బాగా పరీక్షించి వారి మహనీయత గురించి నిశ్చయం చేసుకోవడం, మనస్సుని స్వాధీనం చేసుకోవడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. యథావిధిగా సద్గురు స్తుతి చేస్తూ చేస్తూ వేద పురాణాలు అలసిపోయాయి. మూర్ఖుణ్ణి, అజ్ఞానిని అయిన నాకు ఏమీ తెలియదు. నేను మౌనంగా ఉండడమే మంచిది. వాస్తవానికి మౌనంగా ఉండటమే నిజమైన సద్గురు శ్రవణం. కానీ సాయిలోని ఒక్కొక్క గుణం నాచే ఇలా చెప్పిస్తుంది. సాయి అగాధ లీలలు చూసి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. నాలుకకు పిండి వంటలు రుచిగా ఉన్నప్పుడు మనస్సుకి శ్రోతలు గుర్తొచ్చారు. వారిని కూడా పంక్తిలో కూర్చోపెట్టాలని, దాంతోనే నాకు ఆ మధుర రుచి వల్ల కలిగే ఆనందం రెట్టింపు అవుతుందని నా మనసుకు కనిపించింది. కనుక ఈ భోజనానికి అంత రుచి వచ్చింది. పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ సజ్జన మిత్రులు పంక్తిలో నాతో పాటు లేకపోతే ఒంటరిగా ఆ పిండి వంటలు రుచించవు. వాటి మాధుర్యం కూడా చప్పబడిపోతుంది. సాయి ఇచ్చలన్నీ పరిపూర్ణమయ్యాయి. సాయి మహాత్ములకు తలమానికం. సాయి తమ భక్తులకి విశ్రాంతి స్థానం. దుఃఖోద్వేగాల సంసారంలో సహించరాని కష్టమైన పరిభ్రమను ఆయన తప్పిస్తారు. ఆయన లీలలను లెక్క పెట్టలేం. నా వాక్కుకి వాటిని వర్ణించడం చేత కాదు. కనీసం ఆలోచించనైనా లేనటువంటి కల్పనాతీతమైన విషయం నాకెలా తెలుస్తుంది? శుభాలకి శుభమైన ఆ సాయి కృపతో ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి తమ కథలను నాకు గుర్తు తెప్పిస్తున్నారు. ఆయన అగాధ మహిమలను వర్ణించడానికి ఎవరు సమర్థులు? పరా నాభిస్థానంలోని వాణి యొక్క మొదటి స్ఫురణ ఎక్కడి నుంచి వెనక్కి మరలుతుందో అక్కడి ప్రస్యంతి హృదయస్థానంలోని అల్పమాత్రంగా ప్రతిబింబించే వాణి యొక్క రెండవ అవస్థ మధ్యమ, అంటే కంఠస్థానంలో ఉండే మననాత్మక వాణి యొక్క మూడవ అవస్థ సంగతి ఎంత? ఈ మూడు కూడా నోరు తెరవలేని చోట వైఖరి అనేది. దేని యోగంతో నాలుక ద్వారా శబ్దాలు బయటకు వస్తాయో
ఆ వాణి యొక్క 4వ అవస్థ. ఎంతటిదో నాకు పూర్తిగా తెలుసు, అయినా నా మనస్సు ఊరుకొని ఉండదు. సద్గురు చరణాల్లో తల్లీనం కాకుండా నిజస్వరూపం చేతికి దొరకదు. మహాత్ములు స్వయంగా ఈశ్వర స్వరూపులు. వారి కృప అనే వరదహస్తాన్ని ప్రార్థిద్దాం. గురు చరణాల్లో ప్రేమ ఉత్పన్నం కావడం అంటే మాకు అన్నీ ప్రాప్తించినట్లే. సత్పురుషుల సాన్నిధ్యంలోని మాధుర్యం, అనేక రకాల ప్రేమ మాకు లభించుగాక. తమ దేహం గురించి పూర్ణ అభిమానం ఉన్నవారికి భక్తులు అన్న విశేషణం శోభించదు. స్వయంగా పూర్తిగా నిరభిమానులై ఉన్న వారి దేహంలోనే నిజమైన భక్తి అనేది ఉంటుంది. తాము అజ్ఞానులమన్న గర్వం ఉన్న వారిలో, గొప్పవారమన్న మిథ్యాభిమానం ఉన్న వారిలో, కేవలం ధార్మికత అనే ముసుగు వేసుకున్న వారిలో శ్రేష్టత ఎక్కడా? పరవళ్ళు తొక్కే ప్రేమతో తమ గురుకీర్తిని గానం చేయని దురదృష్టవంతులు, లేదా చెవులతో వినగలిగి కూడా వినని వారు నిజంగా మూర్ఖులు. తీర్థయాత్రలు, వ్రతాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు వీటన్నిటికన్నా తపస్సు చేయడం శ్రేష్టం. తపస్సు కన్నా హరిభజన చేయడం శ్రేష్టం. తమ గురువుని ధ్యానించడం అన్నిటికన్నా మరింత ఎక్కువ శ్రేష్టం. సాయి భక్తులకి సాయియే ధ్యానధారణ అయి ఉంటారు. సాయి పూజే దేవీ దేవతల పూజ అవుతుంది. సాయియే వారి గుప్త నిధి. దాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా రక్షించాలి, కానీ పిసినారితనంతో కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒక్కోసారి నన్ను బద్ధకం ఆవరిస్తుంది, కానీ ఈ హృదయ నివాసి సాయికి ఎప్పటికీ సోమరితనం ఉండదు. నేను కథను విస్మరించినప్పుడు నాకు దాన్ని ఆ సమయానికి ఆయన గుర్తు తెప్పిస్తారు. ఒక్క క్షణం హాయిగా కూర్చుందామంటే నా ఆలోచన అక్కడ పనిచేయదు. అనుకోకుండా కథలు గుర్తొచ్చి కలం చేతిలోకి తీసుకుంటాను. అలా తమ కథలను ఎన్నింటినో తమ భక్తులకు వినిపించటానికి, నాకు శ్రేయస్సు కలిగించటానికి, నా చేత ఈ సచ్చరిత్ర రాయించటానికి ఆయన నన్ను ఉద్యుక్తుణ్ణి చేశారు. మహాత్ములు తమ కథలు తామే స్వయంగా రచించి రాస్తుంటారు. వారిచ్చే ఈ స్ఫూర్తి లేకపోతే ఈ కథలో ప్రతి ఒక్క మాట ఎంతో చప్పగా ఉండేది. సరే, కృపావంతులైన సాయినాథులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని పూర్తి చేయించారు. నా మనసులోని కోరికను నెరవేర్చారు. నోటితో శ్రీ సాయినామ జపం, హృదయంలో ఆయన మాటల గురించి చింతన, మనసులో ఆ మూర్తి ధ్యానం, వీటి వల్ల నాకు పూర్తిగా తృప్తి కలిగింది. నోటిలో సాయినామం ఉన్నవారికి, హృదయంలో శ్రీ సాయి గురించి భక్తి ఉన్నవారికి, సాయి పనులే తమ పనులుగా చేసేవారికి సాయి ఎంతో రుణపడి ఉంటారు. సంసార బంధనాల నుంచి విడిపడటానికి దీనికన్నా మరో సాధన లేదు. సాయి కథలు ఎంతో పావనం. వాటిని వినటం లేక చదవటం సదా సుఖదాయకంగా ఉంటుంది. పాదాలతో సాయి ప్రదక్షిణ చేయాలి, చెవులతో ఆయన సచ్చరిత్ర వినాలి, సర్వాంగాలతోనూ ఆయనకి ప్రేమగా ఆలింగనం ఇవ్వాలి, కళ్ళతో ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చరణాలపై మస్తకం పెట్టాలి. ఆయన నామస్మరణను మన నాలుక మీదకు తేవాలి. నాసికతో ఆయన నిర్మల్యాలను వాసన చూడాలి. ఇప్పుడు గడిచిన కథా సందర్భం ఏమిటంటే, గత అధ్యాయంలో శ్రోతలకు నేను చమత్కారం అంటే ఇష్టపడే భక్తుల కథ చెప్తానని మాటిచ్చాను. మహాత్ముల నుంచి తాము ప్రాపంచిక శ్రేయస్సు పొందాలన్న కోరిక ఉండదు, లేదా పరమార్థాన్ని సాధించాలన్న కోరిక కూడా ఉండదు. మహాత్ములు అధికారం గురించిన జ్ఞానము ఉండదు. మహాత్ముల మహిమను ఎవరో వర్ణించినప్పుడు మనసులో విశ్వాసము కలగదు. మిత్రులు సాయి కథలు చెప్తుంటే వింటుంటారు, కానీ సదా దోషాలే చూడగల స్వభావం ఉండటం వలన నిశ్చయంగా తమకి అనుభవం కలగకపోతే జగత్తులో ఏ కథని అంగీకరించరు. అతని పేరు హరికానోబా. అతను ముంబై నుంచి మిత్రులతో కలిసి సాయిని వెతుక్కుంటూ
ఆయన్ని పరీక్షించడానికి ప్రయాణమయ్యాడు. కానీ అందరి హృదయాల్లోనూ చిన్మయ కాంతులు వెదజల్లే సాయి నైపుణ్యం, ఆయన కుశలత, అపూర్వంగా ఉండే ఆయన పద్ధతి ఎవరికీ నిశ్చయంగా తెలియదు. హరిబాబు షిరిడీకి బయలుదేరగానే దానికి కారణం సాయి సమర్థులకి తెలిసింది. కేవలం చమత్కారాన్ని చూడాలన్నదే అతనికున్న యోగ్యత. ఇంత మాత్రం రుజువు చూపించి అతన్ని పూర్తిగా ఆయన తమవాడిగా చేసుకున్నారు. అతని శ్రమ కూడా ఫలించింది. మహాత్ములు నిజంగా యుక్తిపరులు. కోపర్గాంలో మిత్రుడితో కలిసి హరిబాబు గుర్రబండిలో కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా స్నానం చేసి ఆలస్యం చేయకుండా షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుండి షిరిడీ చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కొని సాయి మహాత్ముల్ని చూడటానికి, ఆయన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. పాదాలకి కొత్త చెప్పులున్నాయి. తలకి జరీ తలపాగా ఉంది. హరిబాబు మనసు సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉర్రూతలూగింది. మసీదు దగ్గరికెళ్ళి దూరం నుంచి సాయిబాబాను చూసినప్పుడు ఆయన దగ్గరికెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది అతనికి. కానీ చెప్పులడ్డొచ్చాయి. అవి పెట్టడానికి సురక్షితమైన స్థానం లేకపోయింది. అప్పుడు అక్కడే ఓ మూల వాటిని మరుగ్గా జాగ్రత్తగా పెట్టాడు. తరువాత పైన దర్శనానికి వెళ్ళాడు. అతను ప్రేమగా సాయి చరణాలకు నమస్కరించాడు. విభూతి ప్రసాదం తీసుకుని వెనుతిరిగి వాడాకు వెళ్లేందుకు బయలుదేరాడు. కాళ్ళకి చెప్పులేసుకుందామని వెళ్తే అక్కడ ఎంత వెతికినా అవి కనపడలేదు. అప్పుడు ఆశలు వదిలేసి దీనవదనంతో అతను ఉత్తకాళ్లతో వాడాకి తిరిగొచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చిపోతున్నారు. ఎవరిని అడగాలి? అతనికేం పాలుపోలేదు. ఆ ప్రకారంగా అతని మనస్సు చీరాకు పడింది. కళ్ల ముందు ఆ చెప్పులు అదే పనిగా కనిపించసాగాయి. మనసులో కూడా చెప్పుల చింతనే. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎంతో నచ్చినందువల్ల ముచ్చటపడి ఆ చెప్పులు కొనుక్కున్నాడు. వాటికి కాస్త రెక్కలొచ్చాయి. ఎవరో దొంగ వాటిని కొట్టేసి ఉంటాడని అతనికి ఖచ్చితంగా అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, ఆ తరువాత అతను స్నానం చేశాడు. పూజ నైవేద్యాలు పూర్తి చేసి పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కానీ అతని మనసుకి స్థిమితం కలగలేదు. సభా మండపమే సాయి ప్రదేశం. అక్కడ నుంచి సాయి దృష్టిని తప్పించి నా చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోవడం అనేది చిన్న విషయమా? హరిబావుకి ఈ చింతే పట్టుకుంది. అతనికి తిండి తిప్పల విషయం పట్టలేదు. భోజనమయ్యాక భక్తులందరితో కలిసి చేతులు నోరు కడుక్కోవడానికి అతను బయటకొచ్చాడు. ఇంతలో ఒక క్షత్రియుల పిల్లవాడు పోయిన అతని చెప్పులను జెండాలాగా ఒక కర్రకు కట్టి ఒక్కసారిగా అక్కడికొచ్చాడు. భక్తులు భోజనం కానిచ్చి చేతులు నోరు కడుక్కుంటున్నారు. పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఈ కర్రను నా చేతికిచ్చి బాబా నన్ను పంపించారు. హరికా బేటా జరీకా ఫేటా, జరి తలబాగా పెట్టుకున్న హరి కొడుకు అని అరుస్తూ వెళ్ళమన్నారు. ఇవి నా చెప్పులే అని ఎవరైనా గొప్ప ఉత్సాహంతో గట్టిగా అడిగితే వాళ్ళకి ఇవి ఇవ్వమని చెప్పారు. కానీ మొదట ఎవరు హరి కొడుకో, ఎవరి తలపాగాకి జరి ఉందో ఇది నిశ్చయం చేసుకున్న తర్వాతే అవి ఇవ్వు. ఊరికే గొడవగా అందరికీ చెప్పకు అని బాబా నాకు ఆజ్ఞాపించారు. ఆ పిల్లవాడి అరుపులు విని దృష్టితో ఆ చెప్పులను గుర్తుపట్టి హరిబావు పరుగెత్తి వెళ్ళాడు. అతని మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతని కనుల కొలనుల్లో ఆనందాశ్రువులు ఉబికాయి. కంఠం పూడుకుపోయింది. పోయిన చెప్పులను చూసి అతను తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. చిత్రమనిపించింది. అతను ఆ పిల్లవాడితో ఇవ్వు 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 ఇటివ్వు, ఆ చెప్పులు నా దగ్గరకు తీసుకురా అన్నాడు. వాటిని చూసి అతనిలా అడిగాడు, ఇవి నీకు ఎక్కడ దొరికాయో నాకు వెంటనే స్పష్టంగా చెప్పు. ఆ పిల్లవాడు, అది నాకు తెలియదు. నేను కేవలం బాబా ఆజ్ఞని పాటించేవాణ్ణి. హరి కొడుకు తన జరి తలపాగా నాకు చూపించాలి.
అతనికే నేను ఈ చెప్పులు ఇస్తాను. వేరే ఏ గుర్తు నాకు అవసరం లేదు. బాబా చెప్పిన ఆ సూచనలు నాకు చూపించిన వారే ఈ చెప్పులను తీసుకోగలుగుతారు. హరిబాబు, ఒరే బాబు, ఆ చెప్పులు నావేరా అన్నాడు. అయినా ఆ పిల్లవాడు అవి అతనికి ఇవ్వలేదు. అప్పుడు హరిబాబు ఆ పిల్లవాడి మనసుకి బాబా ఇచ్చిన సూచనలన్నీ చూపించాడు. అతనిలా అన్నాడు, ఒరే బాబు, నేనే హరిని, కాన్హోబా కొడుకుని. ఈ మాట నిజం. అన్ని రకాలుగా ఆ గుర్తులు నన్నే సూచిస్తున్నాయి. ఇప్పుడు నా జరి తలపాగా చూడు. నీ మనసులోని సందేహం నివృత్తి అవుతుంది. నేనే ఆ చెప్పులకి యజమానిని. ఇతరులెవరికీ దాని మీద అధికారం లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి నమ్మకం కుదిరి అతను ఆ చెప్పులని హరిబాబుకిచ్చాడు. ఆ ప్రకారంగా హరిబాబు మనసులోని కోరిక నెరవేరింది. సాయిబాబా మహాత్ములన్న అనుభవం కలిగింది. నా తలపాగా జరీది అని చెప్పటంలో విచిత్రమేముంది? అది మరి నా తల మీదే ఉంది, అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే ఊరి వాణ్ణి. షిరిడీకి ఇది నా మొదటి రాక. అలాంటప్పుడు సాయిబాబాకి నా పేరు ఎలా తెలుసు? నా తండ్రి కాన్హోబాని ఎవరు చూడకపోయినా కా అనే అక్షరంతో అతని పేరు సూచించటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది వరకు నా మిత్రుడు సాయిబాబా మహిమను నాకు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని నేను లెక్క పెట్టలేదు. అందుకు నాకు పశ్చాత్తాపం కలుగుతోంది. ఇప్పుడు నాకు అనుభవం రావటంతో సాయిబాబా ప్రభావం నాకు తెలుస్తుంది. సందేహాలకు చోటు లేకుండా పోయింది. సాయిబాబా మహాత్ములు. మన మనసులో ఉన్న శ్రద్ధను బట్టే మనకి అనుభవం కలుగుతుంది. హరిబావుకి తన భావమును అనుసరించి అనుభవం కలిగింది. మహాత్ములను పరీక్షించటం అంటే అతనికి ఎంతో ఇష్టం. అది అతని స్వభావం. మనసులో పారమార్థికంపై తీవ్ర ఇచ్చ లేదు. సాయి సమర్థులు, మహాప్రభావశాలి అయిన సత్పురుషులు అన్న అనుభవం ఆప్తమిత్రుడు చెప్తున్నా ఆయన్ని స్వయంగా చూడాలన్నదే అతనికి షిరిడికి వెళ్ళటానికి కారణమైంది. మహాత్ముల చరణాలకు ప్రాణాలు అర్పించాలి, అప్పుడే దైవం దగ్గర స్థానం లభిస్తుంది అన్న భావన మనసులో అసలు లేదు. తొండ గెంతులు ఎంతవరకు? మహాత్ముల ద్వారానికి పోయి చమత్కారం చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే కొత్త చెప్పుల జత ఇంటికే నడిచి వచ్చింది. నిజానికి క్షుద్రమైన చెప్పులు పోతే నష్టమేమిటి? కానీ దానికోసం మనసులో వ్యర్థంగా దడ పుట్టింది. చెప్పులు దొరికే వరకు అది ఆగితే ఒట్టు. మహాత్ములు లభించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరోటి జ్ఞానం. జ్ఞాన మార్గం ఎంతో కష్టమైనది. భక్తి సాధన చాలా సులభం. మరి భక్తి ఇంత సులభంగా సహజంగా ప్రాప్తింప చేసుకునేదిగా ఉన్నప్పుడు జనులంతా దాన్నెందుకు ఆచరించరు? అయితే దానికి కూడా అదృష్ట సంపద కలవలసి ఉంటుంది. అప్పుడే అది ప్రాప్తిస్తుంది. కోట్లాది జన్మల పుణ్యం ఉంటేనే మహాత్ములు లభిస్తారు. మహాత్ముల సాన్నిధ్య సుఖం లభిస్తే మన భక్తి వికసిస్తుంది. మనందరికీ సంసారం మాత్రమే తెలుసు. అక్కడే మన ఆసక్తి ఉంటుంది. దాని ఉపాధి నుంచి విడిపడటం మనకి తెలియదు. మనసుకున్న ఆ వృత్తిని భక్తి అనగలమా? మన భక్తిని అనుసరించే మనకు ఫలితం ఉంటుంది. అదే నిశ్చయంగా జరుగుతుంది. ఇందులో తిలమాత్రం శంక అవసరం లేదు. విషయ భోగాలను పొందటానికి మనం రాత్రింబవళ్ళు సాయిని ఆశ్రయిస్తే మనకి లభించేవి కూడా విషయభోగాలే. పారమార్థికం కోరేవారికి మాత్రం పారమార్థికమే ప్రాప్తిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय. సరే,
ఇప్పుడు సోమదేవ స్వామి అనే మరో వ్యక్తి సాయిని పరీక్షించడం కోసం షిరిడీలో ప్రత్యక్షమైనాడు. క్రీస్తు శకం 1906 ప్రాంతంలో బాయీజీకి ఉత్తరకాశీ ధర్మశాలలో బస చేసే ఈ వ్యక్తి కలిశాడు. ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షితుకి ప్రఖ్యాతి చెందిన బాయీజీ సోదరుడు. రాజారాం నాగపూరులో పేరున్న కాంట్రాక్టర్. చూడండి 4 అధ్యాయం ఓవి 162. వాళ్ళు బదరీ కేదార్ యాత్ర చేస్తున్నప్పుడు ఈ స్వామి దారిలో వాళ్ళకి కలిశాడు. బదరీ కేదార్లను వదిలేసి బాయి క్రిందికి దిగాడు. మార్గంలో అడుగడుగున విశ్రాంతి స్నానాలు తగిలాయి. అక్కడ ప్రయాణికులు కూర్చొని కనిపించారు. అందులో ఆ తరువాత హరిద్వార్ స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ వ్యక్తి సాయిబాబా ప్రభావంలోకి వచ్చాడు. అతని ప్రబోధాత్మకమైన కథ బాబా స్వభావాన్ని స్పష్టం చేసి శ్రోతలకు సంతోషం కలిగిస్తుంది, అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బాయీజీ శౌచానికి పోతుంటే దారిలో ఈ స్వామీజీ కలిశాడు. సహజంగా అలా మాట్లాడుకుంటుండగా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. గంగోత్రి కింద ఉంటుందా ప్రదేశం. అక్కడ ఉత్తరకాశీ అనే గ్రామంలో స్వామి ఉంటున్నప్పుడు డెహ్రాడూన్కి 70 క్రోసుల 140 మైళ్ళు లేదా 224 కిలోమీటర్లు దూరంలో ఈ సహవాసం ఏర్పడింది. చెంబు తీసుకుని స్వామి శౌచానికి ఆరు బయటికి వెళ్ళాడు. బాయీజీ కూడా అదే పనికి బయలుదేరాడు. మొదట్లో ఇద్దరి చూపులు కలిశాయి. తరువాత దారిలో ప్రత్యక్షంగా కలిసి ఆ తర్వాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు అయ్యాక పిచ్చిపాటి మాట్లాడుకొన్నారు. అలా కబుర్లతో ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. పరస్పర నివాసాలను గురించి ప్రశ్నించుకొన్నారు. బాయీజీ, మీరిక్కడ హరిద్వారులో ఉంటారు, మేము నాగపురులో ఉంటాము. ఎప్పుడైనా ఆ వైపు వస్తే మాకు మీ దర్శనం ఇవ్వండి. అక్కడ యాత్రకు వచ్చినప్పుడు మా ఇంటిని పావనం చేయండి. మాకు మీ దర్శనం మళ్ళీ కలిగించండి. మేము చేసే స్వల్ప సేవను స్వీకరించండి. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి. ఇదే నా విన్నపం అన్నాడు. దానికి స్వామీజీ, నారాయణుడు మీ కోరిక తీరుస్తాడు అన్నారు. కీర్తి చక్రం 1906వ సంవత్సరంలో ఉత్తరకాశీ దగ్గర ఒకరితో ఒకరు ఆ ప్రకారంగా మాట్లాడుకొన్నారు. ఇద్దరు పరస్పర చిరునామాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు శౌచానికి వెళ్ళే 6 బయలు దగ్గర పడటం చూసి ఇద్దరూ విడిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. తరువాత 5 సంవత్సరాలు గడిచాక సాయితో సమాగమం అయ్యే రోజు రాగానే స్వామీజీకి బాయీజీని కలవాలని ఆతృత కలిగింది. క్రీస్తు శకం 1911వ సంవత్సరం స్వామీజీ నాగపూర్కి వచ్చాడు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర గోష్ఠి విని ఆయనకెంతో ఆనందం కలిగింది. బాయీజీ సిఫారసు ఉత్తరం ఇచ్చి షిరిడీ క్షేత్రానికి సుఖంగా చేరుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాక స్వామీజీ నాగపూర్ నుంచి బయలుదేరాడు. మన్మాడ్ స్టేషన్లో దిగగానే కోబర్గావ్ను బండి తయారుగా ఉంది. తరువాత కోబర్గావ్కి గుర్రబండిలో ప్రయాణించి గొప్ప ఆనందంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన, వారి ఆచరణ తీరు ఒక్కొక్కరిది ఒక్కో తరహాలో ఉంటుంది. ఒకే తీరుగా ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడి నడవడిక మరొకరికి అంగీకార యోగ్యంగా ఉండదు. కనుక మహాత్ముల యోగ్యతని అయోగ్యతని అంచనా వేయటానికి ఇది సాధన కాదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళేందుకు ఈ ఆలోచన ఎందుకు? వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే మన శ్రేయస్సు సతికిల పడిపోతుంది. స్వామి స్వభావం ఎలాంటిదంటే ఆయన మనసులో ఎప్పుడూ కుతర్కాలు చెలరేగుతుంటాయి. దూరం నుంచి
షిరిడీలోని మసీదు మీదున్న రెపరెపలాడే జెండాలు కనిపించగానే ఆయన మనసులో సందేహం తలెత్తింది. మసీదు శిఖరం మీది కలశం వద్ద ఎగిరే పతాకాలు దూరం నుంచి దృష్టిలో పడగానే ఆయనతో పాటున్న జనులు ప్రేమతో వాటికి నమస్కరించారు. తరువాత సాయి దర్శనం అవబోతుందని పరవళ్ళు త్రొక్కే మనసు ఉల్లాసంతో గంతులేసింది. అయినా ఎదురుగా జెండాలు కనిపించగానే వాటిని అతడు ఉపేక్షించలేకపోయాడు. పథకాల దర్శనంతో మనస్సులో ప్రేమ ప్రకటమవటమైతే అన్ని చోట్ల ఎప్పుడూ కలిగే అనుభవమే. ఇది భక్తి ప్రేమల లక్షణం. అందులో విలక్షణం ఎంతమాత్రం లేదు. కానీ దూరం నుంచి ఆ జెండాలను చూసి స్వామి కుచిత మనసులో ఆలోచనలు చెలరేగాయి. ఆయన మనసు ఎంత విచిత్రం! జెండాలు ఎగరేయాలని మనసులో ప్రీతి ఉండటం సాధు లక్షణం అనగలమా? జెండాలు దేవాలయం మీద ఎగరేయాలి. తన నివాస స్థలం మీద వాటిని ఎగరేయటం అంటే అది తన సాధుత్వానికి అల్పత్వాన్ని ఆపాదించడమే అవుతుంది. ఆ ప్రకారంగా సాధువు మాన సన్మానాలను కోరటం అతనికి లోకేషణకి నిదర్శనం. అలాంటి సాధుత్వం మనసుకి పట్టదు. నిజంగా అది వారి అల్పత్వం. తాత్పర్యం చెప్పాలంటే స్వామి తన మనసుకి తోచినట్లు సాయిబాబా సాధుత్వం గురించి నిర్ణయించుకుని తనకలాంటి వారి అనుగ్రహం అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. స్వామి మనసులో ఎంతో అనాదరం ఉత్పన్నమై నేను అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అతను దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఇది లోకేషన్కి సంబంధించిన వ్యర్థమైన ఆడంబరం. సాధువులకి గౌరవాధారాలు ఎందుకు? జెండాలు చూస్తుంటే నాకు అది తప్ప మరో ఆలోచన రావటం లేదు. జెండాలతో ఆ సాధువు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. అదే అతని సాధుత్వానికి అల్పత్వం. ఆయన దర్శనానికి నేను ఎలా పోగలను? అలాంటి వారి దర్శనం చేసుకుంటే మనసుకి శాంతి ఎలా లభిస్తుంది? ఇది ధార్మికత ముసుగులో జెండాల రూపంతో చేసే ప్రదర్శన. దాంతో మనసుకి ప్రశాంతత కలగదు. ఇప్పుడు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన బాగా అనిపించటం లేదు. నిజానికి నేను మోసపోయాను. దానికి ఆయనతో పాటున్న ప్రయాణికులు ఇలా అన్నారు. ఇంత దూరం మీరు ఎందుకు వచ్చినట్లు? ఊరికే జెండాలు చూసి మనసు ఇంత క్షుబ్ధం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు మీరు షిరిడీ దగ్గరకు వచ్చేశారు. అక్కడ రథము, పల్లకి, గుర్రం మొదలైన సరంజామానంతా చూస్తే మీ మనసుకి ఇంకెంత కలవరం కలుగుతుందో. వారి మాటలు విని స్వామీజీకి ఇంకా కోపం వచ్చింది. నగారాలు, పల్లకి, గుర్రాలు దగ్గరుంచుకునే పెద్ద సాధువులను నేనెంతమందిని చూడలేదు. షిరిడీ ఆలోచన బాగా లేదు. ఇప్పుడు నదికెళ్ళే దారి పట్టాలి అన్న ఆలోచన మనసులో వచ్చి సోమదేవ స్వామి వెనుతిరిగాడు. అప్పుడు వెంట ఉన్నవారు ఇలా బలవంత పెట్టారు. ఎలాగూ మీరు ఇక్కడి దాకా వచ్చారు, వెనక్కి తిరక్కండి. ఇక్కడి దాకా వచ్చినట్లే కొంచెం ముందుకు నడవండి. కుతర్కం చేయకండి. మసీదుపై ఎగిరే జెండాలకు సాధువుకి ఏమీ సంబంధం లేదు. ఆ సాధువుకి జెండాలతో పని లేదు. ఆయనకి గొప్పతనం పట్ల మాన సన్మానాల పట్ల ఆసక్తి లేదు. గ్రామస్తులకి ఈ వైభవం అంటే ఇష్టం. ఇవి వాళ్ళ భక్తికి ప్రతీకలు. అదే ఈ జెండాలు పెట్టడానికి కారణం. మీరు జెండాల వైపు చూడకండి. వెళ్ళి ఊరికే దర్శనం చేసుకోండి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకండి. వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోండి. ఇంతలో షిరిడీ దగ్గర పడింది. ఆ చక్కని ఉపదేశం విని మనసులోని సంశయాన్ని తీసిపారేయాలి. తిరిగి పశ్చాత్తాప పడకూడదు అనిపించింది. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
సరే. శ్రీ సాయి సముద్రం దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెంచుకొని పొంగి వెల్లువగా పారింది. కంఠం రుద్ధమైంది. మనసులో అనురాగరంజిత ఆనంద సౌరభాలు గుబాళించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖసంపన్నంగా మిలమిల మెరిశాయి. బాబా చరణధూళిలో ఎప్పుడు తడిసిపోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదలిల్లే ఆ రూపాన్ని చూసి స్వామి మనస్సు దృష్టి తన్మయమై అతను బాబా వైపు రెప్పవాల్చకుండా అలా చూస్తుండిపోయాడు. ప్రేమాతరేకంలో చిక్కుకుపోయాడు. మనసులోని కుతర్కం కిక్కురుమనకుండా కరిగిపోయింది. చిత్తం దర్శనం వల్ల కలిగిన ఆనందంతో ద్రవించిపోయింది. బాబా సగుణ రూపం కళ్ళల్లో ప్రతిఫలించింది. భువ తదాత్యం చెందాడు. ఆ గొప్ప మహాత్ముని కళ్ళల్లో చూసి సోమదేవ స్వామికి కలిగిన ఆనందం ఆకాశపంచులు తాకింది. అతని ఆత్మ అపరిమిత శాంతితో సోలిపోయింది. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. కేవల దర్శనంతోనే సంశయం అస్తమించింది. బుద్ధి తన చోట్లో మౌనంగా కూర్చుంది. అన్యత్వ భావన అస్తమించింది. పూర్తిగా ఐక్య భావన కలిగింది. శబ్దాలు బయటకు రాక మౌనం పరుచుకుంది. కళ్ళు రెప్పవేయటాన్ని తెరవటాన్ని ఆపేశాయి. హృదయం లోపల బయట చైతన్య కాంతులు విస్తరించాయి. మనసు తన్మయత్వం చెంది తృప్తిని పొందింది. మొదట్లో జెండాలు చూసి వెనుతిరిగాడు. తర్వాత ప్రేమావేశంతో అశ్రువులు టపటపారాలాయి. అష్ట సాత్విక భావాలు అలవోకగా కలిగాయి. బాబాపై ప్రేమ పెనవేసుకుంది. మన మనసు పూర్తిగా లీనమయ్యే చోటే మన నిజమైన స్థానం అన్న తన గురువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. బాబా పట్ల అతని ప్రేమ సుధాస్రవంతి ఉవ్వెత్తున ఎగసింది. ఆ వ్యక్తి మెల్లమెల్లగా ముందుకు రాసాగాడు. సాయి మహారాజు కోపం పెరిగిపోసాగింది. శాపనార్థాలు వరదలై ప్రవహించసాగాయి. అలాగే భువా ప్రేమ కూడా పరవళ్ళు తొక్కుతూ పదింతలు వెయ్యింతలుగా పెరగసాగింది. సమర్థ సాయి కరణి ఎంత అద్భుతం! ఆయన నరసింహస్వామి ఉగ్రతను అచ్చుగుద్దినట్లు తెచ్చుకొని ఇలా అన్నారు. మా ఆడంబరాన్ని మా దగ్గరే ఉండని, పో, నీ ఇంటికి వెళ్ళిపో. నా మసీదు వైపు మళ్ళీ వచ్చావో ఖబర్దార్. మసీదులో జెండాలు పెట్టే వాడి దర్శనం ఎందుకు చేసుకోవడం? ఇదేమన్నా సాధువుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. సరే. తరువాత భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలవగా స్వామి సభామండపంలో ప్రవేశించాడు. కానీ దూరం నుంచి సాయి మూర్తిని చూసి అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన మనస్సులో వచ్చిన ఆలోచనల గురించిన మాటలు చెవుల్లో పడగానే స్వామి అక్కడికక్కడే సిగ్గుతో చితికిపోయి, మహారాజు సర్వజ్ఞులు, నేనెంత మూర్ఖుణ్ణి, మహారాజు ఎంత విద్వాంసులు, నా భావాలు ఎంత కలుషితం, ఆయన మనసు ఎంత శుద్ధం. సాయి మహారాజు కొందరిని కౌగులించుకుంటారు, కొందరిని చేత్తో స్పృశిస్తారు, కొందరిని ధైర్యం చెప్తారు, కొందరి వైపు కృపాదృష్టితో చూస్తారు, కొందరి వైపు చిరుదరహాస పారిజాతాలను వర్షిస్తూ అవలోకిస్తారు, కొందరి దుఃఖోద్వేగ దావనాలాన్ని చల్లారుస్తారు, కొందరికి విభూతి ప్రసాదాన్ని పంచుతారు, అందరినీ సంతుష్టిపరుస్తారు. అలా ఉంటుండగా నా మీదే ఈ క్రోధాగ్ని జ్వాలలు సోకటానికి కారణం బహుశా గతంలో నా ప్రవర్తన అయి ఉంటుందనిపిస్తుంది. అది క్రోధం కాదు, నాకది ఉపదేశం. తర్వాత అది సుఖదాయకం అవుతుంది. సరే, తరువాత అలాగే అయింది. సాయిబాబాను చూసి పరవశించిన స్వామి సాయి కృపతో నిర్మలుడై సాయి చరణాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయాడు. సాయిబాబా భక్తి ప్రభావ శక్తి చెడు వాసనలను మత్సరాన్ని తీసిపారేయుగాక, శాంతిని ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని కలిగించుగాక, భక్తులను కృత్యులను చేయుగాక. గంధర్వులు, స్వర్గంలోని గాయకులు, యక్షులు, కుబేరుని సేవకులు, సురాసురు దేవతలు, రాక్షసులతో ఈ సజీవ నిర్జీవ సృష్టి నిండిపోయి ఉంది. ఈ అఖిల విశ్వంలో ఆ విశ్వంభరుడు నిరంతరం నిండి ఉన్న అతను ఆకారాన్ని తీసుకోకుండా సదా నిరాకారంతో ఉండిపోయి ఉంటే సాకార మానవులకు కొద్దిగా కూడా ఉపకారం జరిగి ఉండేది కాదు. సారాంశం ఏమిటంటే, లీలతో శరీర ధారణ చేసి సాయి లోక సంగ్రహం లేదా దుష్ట దుర్జన లోకుల మతాన్ని నిరోధించకపోతే అప్పుడు భక్తుల మీద ఆయన అనుగ్రహం ఎలా పడేది? ఇప్పుడు అధ్యాయం ముగించవలసి ఉంది. అప్పుడే నాకు కథ గుర్తొచ్చింది. సాయి
ఉపదేశానికి ఒక ఉదాహరణ. విశ్వసించిన వాళ్ళకది హితకరమవుతుంది. కథ చాలా చిన్నది, గుర్తుపెట్టుకుంటే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. కనుక శ్రోతలకు నేను ఒక్క క్షణం నా వైపు మనసు పెట్టమని విన్నపం చేస్తున్నాను. ఓసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్ చాందోర్కర్ మసీదులో కూర్చొని ఉన్నప్పుడు ఓ అపూర్వ సంఘటన జరిగింది. అది వినండి. వైజాపూర్లో నివసించే ఎవరో ఒక శ్రీమంతుడైన వ్యక్తి తన కుటుంబాన్నంతా తీసుకుని సాయి సమర్థులను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాడు. వాళ్ళల్లో ఉన్న స్త్రీలకు ఘోషని చూసి నానాసాహెబ్ మనసులో సంకోచం కలిగింది. దర్శనానికి వచ్చిన భక్తుల తృప్తి కోసం ఇప్పుడు ఓ పక్కకి తప్పుకొని చోటివ్వాలన్న ఆలోచన కలిగింది. కనుక నానాసాహెబ్ లేవబోతుంటే బాబా అతన్ని ఆపారు. ఇలా అన్నారు, వచ్చేవారు పైకొస్తారు, నువ్వు హాయిగా కూర్చో. ఇంతలో ఎవరో ఆ వ్యక్తికి ఇలా సూచించారు. నానాసాహెబ్ కూడా దర్శనానికి వచ్చాడు, మీరు రండి. అందుకు అభ్యంతరం లేదు. అప్పుడు ఈ భక్తులంతా పైకొచ్చి బాబాకి నమస్కరించారు. వారిలోని ఓ స్త్రీ బాబాకి నమస్కరించడానికి తన మేలు ముసుగుని పక్కకి తొలగించి నమస్కరించారు. అప్పుడు మనోహర మధుర శరశ్చంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోయి ఆమెను చూసి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహదీపాలు వెలిగాయి. జనుల ఎదుట చూడటం మేళ అని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. హృదయంలో అలజడి చేసే మోహాతురతను అతను నిగ్రహించుకోలేకపోయాడు. మనసులో బాబా గురించి ఎంతో సంకోచం కలిగింది. అతను తల పైకెత్తలేకపోయాడు. నాన్న దొంగచాటుగా ఆమెను చూడసాగాడు. అతను పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఇదంతా నానా మనసులోని అవస్థ. కానీ అందరి హృదయాల్లో నివసించే బాబా కదంతా తెలుసు. ఇతరులకు దాని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నానా మనసంతా గందరగోళంగా అయిపోయిందన్న విషయం తెలుసుకొని అతన్ని తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చేందుకు బాబా అతనికి ఏమని ఉపదేశం చేశారో వినండి. నానా మనసులో ఎందుకీ తికమక? ఇంద్రియాలను తమ గుణధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు. దానిలో ఏమీ నష్టం లేదు. బ్రహ్మదేవుడు సృష్టిని రచిస్తాడు. మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన కుశలత నిరర్ధకమవుతుంది. బనతా బనేల్, చేయగా అంతా సాధింపబడుతుంది. ముందు తలుపులు తెరిచే ఉన్నప్పుడు దొడ్డి దోవగుండా ఎందుకు పోవాలి? మనసు శుద్ధంగా ఉన్న చోట ఎలాంటి అవరోధాలు ఉండవు. మనస్సులో చెడు ఆలోచన లేని వారికి దొంగతనం ఎందుకు? దృష్టి పనిచేస్తుంది. అక్కడ మనం సంకోచించవలసిన పనేముంది? ఆ దగ్గరలోనే మాధవరావు ఉన్నాడు. అతనిది విమర్శించే గుణం. అతను తన సందేహాన్ని తీర్చుకోవడానికి బాబా మాటలకు అర్థం ఏమిటని నాన్నని అడిగాడు. దానికి నాన్న ఇలా అన్నాడు, కొంచెం ఆగు. వాడాకి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో బాబా మనసులోని విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కుశల ప్రశ్నలైన తరువాత సాయి సమర్థులకు నమస్కరించి నాన్న తన బసకి బయలుదేరినప్పుడు మాధవరావు కూడా అతనితో పాటు బయలుదేరాడు. అతను వెంటనే నాన్నని ఇలా అడిగాడు, నానా, బనతా బనేల్ అంటూ మాట్లాడిన బాబా మాటలకు అర్థాన్ని స్పష్టంగా చెప్పవా? సమాధానం చెప్పడానికి నాన్నకి మనస్కరించలేదు. అతను ఏమీ చెప్పకుండా విషయాన్ని దాటేశాడు. దాంతో మాధవరావు సంశయం మరింతగా పెరిగింది. అతని మనసు ఊరుకోలేదు. అప్పుడు నాన్న మాధవరావు తీవ్రంగా బలవంత పెట్టడం వల్ల మనసు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేహాన్ని తీర్చాడు. నిజంగానే బాబా ఎంత సమర్థులు! మన దృష్టి ఎటుపోయినా బాబా స్వతహాగా అంతఃకరణలోని అంటే మనసులోని విషయం తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంక్షిప్తంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకు ఆశ్చర్యం కలిగింది. అందులోని అంతరార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన స్థైర్యము, శాంతి లభిస్తాయి. మనసు వస్తుతః చంచలమైనది. దాన్ని విశృంఖలంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించిన దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయ భోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనసులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసాలం కాకూడదు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा पुका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.